రైట్. జిల్లాలపై కమిషన్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలో ఏర్పాటు. జిల్లాల విభజన సరిగా జరగలే. కమిషన్తో శాస్త్రీయ అధ్యయనం. అసెంబ్లీలోనూ చర్చిస్తాం. 100 రోజుల్లోపు మంత్రివర్గ విస్తరణ. మైనార్టీలో ఒకరికి కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాం. నామినేటెడ్ పదవులు ఈ నెల 31 లోపు భర్తీ చేస్తాం. రైతు రుణమాఫీకి నిధుల కోసం కార్పొరేషన్. రైతు బంధులో మార్పులపై అసెంబ్లీలో చర్చిస్తాం. కేంద్రంతో సత్సంబంధాలు కోరుకుంటా ఉన్నాం. గత సీఎం ఆ వాతావరణాన్ని చెడగొట్టారు. కేసీఆర్ ను పరామర్శించాలని రాహులే చెప్పారు. ఏపీతో పరిష్కరించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. జగన్ మర్యాదకు కూడా ఫోన్ చేయలేదు. షర్మిల ఏపీలో కాబోయే పిసిసి అధ్యక్షురాలు. పార్టీ పరంగా ఆమెకు మా సహకారం ఉంటుంది. బిగ్ డిబేట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలో జిల్లాల ఏర్పాటు. కేసీఆర్ జిల్లాల ఏర్పాటు ఎట్లుంటది? 33 రావాలి, ఏదైనా 6 నెంబర్ రావాలి. 336 పరిపాలన కోసం ఇవ్వడం చేస్తాడు కానీ పరిపాలన కాదు. ఈయన లక్కీ నెంబర్ వచ్చిందా లేదా అంతే. లక్కీ నెంబర్ మీద వ్యవహారం నడిపిస్తా ఉంటాడు కేసీఆర్. ఇక్కడ మనము సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలో జిల్లాల విభజన పైన విచారణ చేయబోతా ఉన్నారు. జిల్లాల విభజన సరిగా జరగలే. ఏ జిల్లా ఇటు గుండాల తీసుకుపోయి ఇక్కడ జనగాంలో బారేసిండు, ఇది తీసుకుపోయి ఇటు వేసిండు. ఆఖరికి ఎందుకు ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగలే 3 జిల్లాలను ఉంటుంది. 3 జిల్లాల ఒక జిల్లాలో 4 మండలాలు, ఒక జిల్లాలో 8 మండలాలు. ఈ దిక్కుమాలే. మీ తుంగతుర్తి సూర్యాపేటలకింత, యాదాద్రికింత, మునుగోడు నల్గొండలకింత, ఇక్కడింత. అట్లా కేసీఆర్కి ఏం చింత? మైనార్టీలో ఒకరికి కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి మైనార్టీ అభ్యర్థి లేడు. మైనార్టీని ముఖ్యమంత్రి ఎమ్మెల్సీగా చేసి ఆ తర్వాత మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంది. కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి మొదటి నుంచి కోదండరాం గారికి రాజ్యసభకు పంపుతారా లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తారనేటువంటి ఒక చర్చ గట్టిగా జరిగింది. కోదండరాం గారికి అక్కడ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా, ఎందుకంటే ఆయన ప్రొఫెసర్ విద్యావేత్త కాబట్టి ఆ విధంగా ఆయనను భర్తీ చేయాలి, ఆయనను గౌరవించాలనేటువంటి కేసీఆర్ ను వినడం చేసినవా. ఆయన ఏడమే పడితే ఆయన పాండబ్బా అంటివి, ఇంకోటి అంటివి. ఇక మైనారిటీలో ఒకరికి కోదండరాంకు ఒకరికి ఈ 2 ఎమ్మెల్సీలు పోయిన తర్వాత ఇంకా మిగిలేటి 2 ఇవి ఉంటాయి. ఏది? ఎమ్మెల్యే కోటా. ఎమ్మెల్యే కోటాయి 2 ఉన్నాయి. ఎమ్మెల్యే కోటాయి 2 అంటే 2 విడివిడిగా పెడుతున్నామని చెప్పారు కాబట్టి ఈ 2 కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వస్తాయి. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎట్లాగో నేను పోటీ చేస్తా ఉన్నా, కాంగ్రెస్కే ఇది కాంగ్రెస్ ఖాతాలోకి వస్తుంది. ఇప్పుడు ఇవి 5 ఎమ్మెల్సీలు అవుతాయి. ఇంకోవైపు కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎవరైతే ఇక్కడ స్థానిక సంస్థలు మహబూబ్ నగర్ నుంచి ఆయన ఇప్పుడు కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచిండు, ఆయన స్థానం ఖాళీ అవుతుంది. ఆ ఎమ్మెల్సీ స్థానం కూడా కాంగ్రెస్కి వస్తుంది. మండల్లో కాంగ్రెస్ బలం 100 రోజుల్లోపే పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. మొత్తం 40 మంది ఉంటారు ఎమ్మెల్సీలు. 40 మందిలో 3 గ్రాడ్యుయేట్స్ నుంచి, 3 టీచర్స్ నుంచి ఉంటారు. ఆ తర్వాత గవర్నర్ కోటా ఉంటుంది, స్థానిక సంస్థలు ఉంటాయి. ఇట్లా ఈ రకంగా భర్తీ చేస్తారన్నట్టు. సో మొత్తానికైతే కాంగ్రెస్ బలం మండల్లో పెరగబోతా ఉంది. మండల్లో ప్రాతినిధ్యమే లేకుండా చేసిరు కదా. ఇప్పుడు ఉన్నది కేవలం జీవన్ రెడ్డి గారు ఒక్కరే. ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచి అందులో ఇప్పుడు ఉన్నారు. ఇక రైతు రుణమాఫీకి నిధుల కోసం కార్పొరేషన్ పెడతా ఉన్నారట. ఇక రైతు బంధులో మార్పులపై అసెంబ్లీలో చర్చిస్తాం. కేంద్రంతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం. రైతు బంధు విషయంలో ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, ఈ అంశం పైన చర్చిస్తాం. అసెంబ్లీలో సభ్యుల అభిప్రాయాన్ని సేకరిస్తామనేటువంటి మాట చెప్పిండు. ఇక రైతు రుణమాఫీకి కార్పొరేషన్ ఏర్పాటు చేసైనా సరే రైతులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటాం, రుణాలు మాఫీ చేస్తామనేటువంటి మాట చెప్పారు. కేంద్రంతో సత్సంబంధాలు కోరుకుంటామన్నారు. గత సీఎం ఆ వాతావరణాన్ని కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఆ సీఎం లేకు నియంత ఒక దొర అట్లా కనిపించేది మనకు. కేసీఆర్ ను పరామర్శించమని చెప్పి రాహుల్ గాంధీ చెప్పిండట. కేసీఆర్ తుంటిరి పోయి ఏపీతో పరిష్కరించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. జగన్ మర్యాద కూడా ఫోన్ చేయలేదట. షర్మిల ఏపీలో కాబోయే పిసిసి అధ్యక్షురాలు. పార్టీ పరంగా ఆమెకు మా సహకారం ఉంటుంది. బిగ్ డిబేట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో జిల్లాల రూపురేఖలు మారనున్నాయి.
ఇందుకోసం ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు కానుంది. దీనికి సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యం వహిస్తారు. అసెంబ్లీలోనూ దీనిపై చర్చ జరగనుంది. దీంతో పాటు నిరుద్యోగుల ఎదురుచూపు కూడా ఫలించనుంది. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ జరగనుంది. రాష్ట్రంలోని నామినేటెడ్ పదవుల పందేరం కూడా పూర్తి కానుంది. ముఖ్యమంత్రిగా నెల రోజుల పాలనను పూర్తి చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరు రాధాకృష్ణ నిర్వహించిన బిగ్ డిబేట్ లో ఈ విషయాలను వెల్లడించారు. సుమారు 2.5 గంటల పాటు సాగిన ఇంటర్వ్యూలో తన ప్రభుత్వ ప్రాధాన్యాలు, భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ వ్యవహారాలు, కేంద్రంతో సంబంధాలు వంటి అంశాలపై తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో జిల్లాల విభజన సరిగా జరగలేదని, మండలాలు, రెవెన్యూ డివిజన్లను కూడా అడ్డగోలుగా ఏర్పాటు చేశారని సీఎం అన్నారు. ఎమ్మెల్సీ పదవులు, మంత్రివర్గ విస్తరణ పైన సీఎం స్పష్టత ఇచ్చారు. మైనార్టీ వర్గం నుంచి ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం ఖాయమని, మరో ఎమ్మెల్సీ పదవిని కోదండరాంకి ఇస్తామని ప్రకటించారు. 100 రోజుల్లోగా మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తి చేస్తామన్నారు. పార్టీ ఫిరాయింపుల కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తే సహించేది లేదని, అది ఎక్కడికైనా దారి తీయవచ్చంటూ హెచ్చరించారు. కేంద్రంతో కేసీఆర్ ప్రభుత్వం సఖ్యతగా వ్యవహరించకపోవడంతో సంబంధాలు దెబ్బతిన్నాయని, తాను మాత్రం మంచి వాతావరణాన్ని కోరుకుంటున్నానని చెప్పారు. మేడిగడ్డ, యాదాద్రి పవర్ ప్లాంట్ పై న్యాయ విచారణ కోసం ఇవాళ రేపో చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తానన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ సీఎం జగన్ మర్యాదకైనా ఫోన్ చేయలేదని చెప్పారు. అయినా రాష్ట్రంతో పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలా ఉన్నందున తాను సఖ్యతతోనే వ్యవహరిస్తానని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. దాదాపు ఒక 2.5 గంటల పాటు ఓ రకంగా చెప్పాలంటే మొదటిసారి తన అభిప్రాయాలను, తన ఇన్నర్ వ్యూస్ ని బయటికి తీసుకొచ్చిండు ముఖ్యమంత్రి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫిరాయింపులను బీఆర్ఎస్ మొదలు పెడితే నేను తగ్గను. ప్రతిపక్షంలో ఉండి ఫిరాయింపులను ప్రోత్సహిస్తా అంటే అధికారంలో ఉన్నోడు గాజులు పెట్టుకొని కూర్చుంటాడు. నామరూపాలే కూడా అయిపోతాం. ఈ పార్టీ ఇప్పటికే చాలా మంది మేమొత్తాం అని టచ్లకు వస్తారు. అయినా రాజనీతి, పరిపాలన, ప్రజాస్వామ్య రీతిని అనుసరించి నేను ఆ పని చేయను, నీవు ఆట మొదలు పెడితే నా ఆట ఎట్లుంటుందో చూపిస్తా అంటున్నాను. మొత్తం గాలైపోతుంది ఆట మొదలు పెడితే. ఫిరాయింపులను బీఆర్ఎస్ మొదలు పెడితే నేను తగ్గను. మేడిగడ్డ బ్యారేజీ, యాదాద్రి ప్లాంట్ పై విచారణకు హైకోర్టు సీజేకి లేఖ రాస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలు, ఫిబ్రవరిలోపు 22,000 కొలువులు భర్తీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట. ఎన్నడన్నా పోని నీ పెడితే, నీ డిబేట్ పెడితే ఆ టీ న్యూస్ డబ్బలా. ఆ టీ న్యూస్ ఆయన కూడా గమ్మతి. ఆయన క్వశ్చన్ ఆన్సర్. ఇక ఆయన క్వశ్చన్ ఎట్లుంటది అంటే, టీ న్యూస్ లో ఈయన, సార్ మరి మీరు చాలా గొప్పగా రైతు బంధును అమలు చేస్తూ ఉన్నారు. రైతు బంధుతోటి రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉంది. ఇవాళ పాడి పరిశ్రమ మంచిగా అభివృద్ధి చెందింది. దీనిపైన మీరేమంటారు సార్ అనేది ఉంది. ఇంకా అలా ప్రశ్నల ఆంధ్రజ్యోతి, కేసీఆర్ హయాంలో తెలంగాణలో కాకులు కూడా మాయమైనాయి. అప్పుడు ఊరికో కాకి అని ఉండే. కాకులు ఉన్నాయా మీ ఊళ్ళో? కనిపిస్తున్నాయి. ఉన్నాయా? పిట్టకి పెడితే కూడా వస్తలేవు. ఊర విసుకెళ్ళలేవు, కాకులు లేవు. కాకులు కూడా మాయమైపోయినాయి కేసీఆర్ పరిపాలనలో. ఓ తరమే అంతమైపోయింది. ఓ కత్తి ఉంటుంది కాకుల మీద. ఒక ఆయన చచ్చిపోతాడట. ఒక ఆయన చచ్చిపోతే పాపం ఆ భార్య, కొడుకు ఇద్దరు పోయి ఇంత ముద్ద పిండం పెడతారుగా. పిండం పెడితే కాకి ముట్టాలిగా. ఇక పిండం పెడతారట. పిండం పెట్టి ఎదురు చూస్తుంటారట కాకి కోసం. కాకి అంటే ఏందిగా పితృదేవతలు. అంతే. కేసీఆర్ అంటున్నారు. పితృదేవతలు ఆ రూపంలో వస్తారని అనుకుంటారు, భావిస్తారు. సరే, వేమన అనేక పద్యాలు రాసిండు. పీదినే కాకి పితృడెట్లా ఆయరా విశ్వదాభిరామ 20 ఆయన పద్యాలు ఆయనకు వేరున్నాయి. పిండంబులను పెట్టి పితృలను తలపోసి ఏదో ఉంటది ఆ పద్యం. సరే, అది అట్లా పెడితే అయితే ఈ తల్లి కొడుకు ఇట్లా కూర్చొని అది ఎప్పుడు కాకి ముట్టాలి కదా పిండాన్ని. కాకిని ఇక చనిపోయిన ఆయన ఆత్మ లెక్క భావిస్తారు. బలగం సినిమా మీ అందరికి ఎరికే కదా. అయితే ఈ కాకి ఇట్లా పెట్టి ముద్దాడ పెట్టి కూర్చున్నట. కాకి కావు 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 అని చూసి వెళ్ళిపోయిందట. తక్కువ ముట్టుకోలే. అరే ఏంది కాకి ఇట్లా వాయని చెప్పి మళ్ళీ ఇంకా ఆడుతున్నాడు. మళ్ళీ కాకి కావు 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 అని మళ్ళీ వచ్చి పిండాన్ని చూసిందట. మళ్ళీ వెళ్ళిపోయిందట. మళ్ళీ వెళ్ళిపోతా ఉంటే ఇక కాకి ముడతలేదు. కాకి ముట్టకపోతే ఇంకా ఆయన అశాంతితో ఉన్నట్టుగా మళ్ళా ఒకసారి కాకి వచ్చి కావు 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 అని వచ్చి మళ్ళీ ఎగిరిపోయిందట. ఏమో ఇట్లా పోతుంది ఆ కాకి అంటే, అప్పుడు ఆ పోరాడు చెప్పిండట, అమ్మ నువ్వు లోపలికి పో, నిన్ను డాడీ ఇంకా భయపడుతుండు. డాడీ ఇంకా భయపడుతుండు చూసి అట్లా భయపెట్టావు కేసీఆర్ తెలంగాణ. నువ్వు నీ దండ పెడతా. అమ్మా तुम अंदर जाओ डैडी अभी डर रहे हैं।